Hi, I'm on a holiday and this is my room tour. రండి చూద్దాం. సో జనరల్గా సింగపూర్ హాలిడేకి వచ్చాను అండ్ ఎవరికైనా కాంటెంట్ చేసే కొద్దిగా ఇంకొంచెం ఈజ్ అవుట్ అవుతారు. నాకేంటో సిగ్గు పెరిగిపోతుంటుంది. ఇవాళ వీడియోలో దాన్ని బయటికి రాదామని చెప్పి ఆ సిగ్గు షాకిల్స్ బదలకూడదామని చెప్పి నేను కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్లో పెట్టుకొని కూడా ఐ వాంట్ టు డూ అ నైస్ రూమ్ టూర్ ఈ హాలిడేది. దిస్ ఎ ప్రెసిడెన్షియల్ స్వీట్ ఇన్ JW Marriott అండ్ ఇవాళ వీడియోలో లెటెస్ట్ డూ కొంచెం హట్కే వెళ్దాం రెగ్యులర్గా చేసే కాంటెంట్ కన్నా. అండ్ ఈ వీడియోలో లెటెస్ట్ గో త్రూ ద రూమ్ అండ్ ఐ ఆల్సో ఫిగర్ అవుట్, నేను కూడా చూస్తా రూమ్లో ఏముందో మీతో పాటు. లెట్స్ గో. సో దిస్ ఈజ్ ద లివింగ్ ఏరియా లాంటిది. ఇక్కడ కొంచెం వర్క్ స్పేస్, కొంచెం ఎడిటింగ్లు గట్రా అన్నీ చేయడానికి ఈ పర్టికులర్ ప్లేస్ నేను వాడతాను. అండ్ దిస్ ఈజ్ వేర్ కొంచెం టీవీ చూడడానికి అండ్ కొంచెం వ్యూ ఎంజాయ్ చేయడానికి, యూనో టు జస్ట్ రిలాక్స్. ఎందుకంటే మనం వర్క్ నుంచి బ్రేక్ అయ్యి హాలిడేకి వచ్చేది కొంచెం రిలాక్స్ అవ్వడానికి కదా. సో దానికి ఈ పర్టికులర్ ప్లేస్ బాగుంటుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. స్పెషల్లీ దీస్ వన్స్ ఐ ఫెల్ట్ దీస్ కెన్ మూవ్, బట్ చాలా గట్టిగా ఉన్నాయి, అసలు మూవ్ అవ్వడం చాలా కష్టం ఇవి. సో దిస్ ఈజ్ వేర్ ఐ సెట్. ఇక్కడ బెడ్ ఏంటని చూడకండి, లోపల దేర్ ఇస్ అన్ అదర్ రూమ్ విత్ ఎ ప్రాపర్ కింగ్ సైజ్ బెడ్. దిస్ వన్ రైట్ హియర్, హాలిడేకి వచ్చాం కదా, ఎక్కడో దగ్గర పడుకోవచ్చు, యూ ఫీల్ లైక్ స్లీపింగ్ ర్యాండమ్లీ. అండ్ అలాంటి టైంలో ఎక్కడో రెండో బెడ్ కూడా ఉంటే బాగుంటుంది, మూవబుల్ బెడ్, ఈ రూమ్లో కూడా బెడ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను స్పెషల్ రిక్వెస్ట్ చేశాను అండ్ దే గ్రేషియస్లీ అగ్రీడ్. సో ఇదే ఆ బెడ్. సో కొన్నిసార్లు అక్కడ పడుకోవచ్చు, కొన్నిసార్లు ఇక్కడ పడుకోవాలనుకోవచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. జనరలీ ప్రెసిడెన్షియల్ స్వీట్ అంటే టాప్ మోస్ట్ ఫ్లోర్నే ఇస్తారు. మనకు కొంచెం హైట్స్ అంటే కొంచెం షేక్ అవుతుంటా, కానీ ఒక్కసారి ఈ పర్టికులర్ వ్యూ చూడగానే మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ లైక్ జస్ట్ లెట్స్ గెట్ దిస్ పర్టికులర్ రూమ్. ఎందుకంటే హాలిడేకి మనం అప్పుడప్పుడే వస్తుంటాం, అంటే ఈ మధ్యన బాగానే వస్తున్నాను అనుకో, బట్ ఒక్కసారి ఆ విజువల్ చూడండి. దట్ విజువల్ ఇస్ స్టిల్ రన్నింగ్ ఇన్ మై మైండ్. సో బేసికలీ ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి నా మైండ్లోనే ఉంది. దిస్ పర్టికులర్ ప్లేస్ రైట్ హియర్, దట్ పర్టికులర్ ప్లేస్ ఈస్ కాల్డ్ ద రాఫెల్స్ హోటల్. కాకపోతే దీనికి ఒక చిన్న హిస్టరీ అని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి స్పైసెస్ అమ్ముదాం అని చెప్పి మన కంట్రీకి వచ్చి కామెడీగా అలా ఒక 200-300 years ఉండి వెళ్ళింది కదా ఈస్ట్ ఇండియా కంపెనీ. దాని ఏషియన్ హెడ్ క్వార్టర్స్ ఒకప్పుడు ఇక్కడ ఉండేది. రిమెంబర్ దిస్ నేమ్. ఇలాంటి వీడియోస్లో కూడా ఐ ట్రై టు మేక్ షూర్ యూ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో. యా. సో మాస్టర్ బెడ్రూమ్ చూపించే ముందు ఐ వాంట్ టు బీ వెరీ క్లియర్, ఇది ఒక ప్రాపర్ లాంగ్ హాలిడేనే. దట్స్ వై ఐ డెంట్ వాంట్ టు బీ మిస్సింగ్ అవుట్ ఆన్ వీడియోస్. నువ్వు రోజు వీడియోస్ చూస్తున్నావు కదా, డెఫినెట్లీ ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ అక్రాస్ ఇండియా నేను వీడియోస్ చేసి మీ ముందుకు తెస్తున్నాను, ఈవెన్ ఆన్ అ హాలిడే. బికాస్ వెన్ ఐ డూ సంథింగ్ ఐ విల్ మేక్ షూర్ దట్ వర్క్ ఈజ్ మై వర్షిప్. సో అది నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకుంటాను. అండ్ ఐఎమ్ ప్రిటీ షూర్ అండ్ ఐఎమ్ హోపింగ్ యూఆర్ లైకింగ్ దీస్ వీడియోస్. సో ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా, రెగ్యులర్గా మనం చేసే వీడియోస్ అండ్ దిస్ పర్టికులర్ వీడియో. సో ఆ వీడియోస్ ఒకసారి చూడండి, అవి మీకు నచ్చితే యూ షుడ్ డెఫినెట్లీ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. నాకు రోజు ఒక 5 to 10 minutes ఇచ్చేసేయండి అండ్ సీ యువర్ లైఫ్ చేంజ్. యా, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో ఈ పర్టికులర్ హోటల్కి ఇంకొక ప్రత్యేకత ఉంది. సో దెర్ ఇస్ దిస్ కాక్టైల్ కాల్డ్ సింగపూర్ స్లింగ్. మీరు జనరల్గా ఏదైనా బార్లకు వెళ్ళిన ఎక్కడైనా ఉంటే మీకు వినబడుతుంటుంది ఆ పేరు, సింగపూర్ స్లింగ్ అని చెప్పి. అది ఏంటి అంటే అది ఇక్కడ కనిపెట్టిన డ్రింక్ అది. సో 100 years బ్యాక్, ఐ థింక్ 100 to 110 years ago, ఈ బ్రిటిషర్స్ ఉమెన్ స్పెషల్లీ దే వాంటెడ్ టు డ్రింక్. బట్ ఆ టైంలో అదంత నార్మలైజ్ అవ్వలేదు అమ్మాయిలు తాగడం అనేటిది. సో ఈ పర్టికులర్ హోటల్ ఏం చేసిందంటే దే మేడ్ ఎ డ్రింక్, ఒక స్పెసిఫిక్ కలర్ ప్యాలెలో ఉంటుంది. అది బయట చూసేవాడికి అది ఆల్కహాల్లో ఉండదు, అది మంచి మాక్టైల్లో ఉంటుంది. సరే వీళ్ళు సరదాగా ఏదో జ్యూస్ తాగుతున్నారు అనుకుంటారు వాళ్ళు, బట్ తాగితే కిక్కే డ్రింకే అది. సో అది తాగుతూ మంచిగా వేరుశనక్కాయలు తింటూ హ్యాపీగా బతికేసేవాళ్ళు ఆ టైంలో బ్రిటిష్ లేడీస్. సో ఆ టైంలో ఈ హోటల్కి అంత చరిత్ర ఉండేది. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్. దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ నాకు జనరల్గా ఎక్కడికైనా వెళ్తే నాకు మంచి టీవీ ఉండాలి, క్రేజీ వ్యూ ఉండాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొద్దిగా అంటే సిటీలోకి వెళ్ళి కొంచెం షాపింగ్ చేయడానికి, కొంచెం మంచిగా తినడానికి, ప్రశాంతంగా రోడ్ల మీద తిరగడానికి, యూనో ఐ థింక్ దట్స్ వై ఐ ఫెల్ట్ సింగపూర్ ఈ ప్లేస్ బాగుంటుందని నేను చాలా ఫిక్స్ అయ్యి వచ్చాము మేము. సింగపూర్ ఇన్ జనరల్ అది ఐ థింక్ ఒక 50 kilometers by 30 kilometers, 50 by 30 ఉంటుందేమో, చాలా చిన్న స్పేస్ ఇది.
అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈ ప్లేస్ చాలా సింపుల్, పావు గంట 2 నిమిషాలు వెళ్ళొచ్చేయచ్చు హ్యాపీగా. సో అది నాకు జనరల్గా ట్రాఫిక్లో అంటే కొంచెం నాకు నచ్చదు. సో ఐ ఫెల్ట్ దట్స్ వై కొంచెం చిన్న ప్లేస్ ఉంటే అన్ని ప్లేస్ మొత్తం చూసేసుకొని వచ్చేయచ్చు కదా అని చెప్పి అదొకటైతే. ఇంకొకటి ఐ రియలీ వాంటెడ్ టు చెక్ హౌ క్లీన్ అండ్ హౌ క్రేజీ దిస్ పర్టిక్యులర్ ప్లేసెస్. ఎందుకంటే దీని డాలర్ ప్రైస్, సింగపూర్ డాలర్ ఇస్ 62 ఇండియన్ రూపీస్, 62 or 65, విచ్ ఇస్ క్రేజీ. సో ఈ కంట్రీ డెవలప్మెంట్ ఎంత క్రేజీగా ఎంత స్ట్రాంగ్గా ఉంటేనే ఆ పర్టికులర్ జంప్ అనేది ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ సింగపూర్ రావడానికి కారణం ఈజ్ ఫార్ములా 1 రేసింగ్. అది మొన్న వీకెండ్ అయింది, 21st, 22nd అయింది ఫార్ములా 1. అదే సాటర్డే సండే. అండ్ అది కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది ఎక్కువ రికార్డ్ చేయలేదు బికాజ్ ఐ రియలీ వాంటెడ్ టు గెట్ మై సెల్ఫ్ ఇమ్మర్స్డ్ ఇన్ టు దట్ పర్టికులర్. అది కొంచెం ప్రైవేట్గా ఎంజాయ్ చేశాను నేను. ఇది కూడా నాకు అసలు ఈ పర్టికులర్ ట్రిప్పే ఏం చెప్పకుండా సైలెంట్గా రూమ్లో షూట్ చేసుకొని వెళ్ళిపోదాం అనిపించింది. బట్ సమ్హౌ ఈ రూమ్ ఈ వ్యూ చూడగానే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. ఇది భలే, ఐ థింక్ మై పీపుల్ విల్ లవ్ టు సీ మీ షో మై రూమ్ హాలిడేలో వచ్చినప్పుడు అని చెప్పి అది నాకు బాగా అనిపించేది. డెఫినెట్లీ రూమ్ చూపించారని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను నేను. సో దట్ ఈస్ ద థింగ్. దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్, దట్ ఈస్ ద హాల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది, అది మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. అది చెప్పాలంటే ఈ కమోడ్ గురించి మీకు మాట్లాడాలి. సో టోటో అని చెప్పి ఇది జపనీస్ బ్రాండ్. ఇది దీంట్లో హీటెడ్ సీటింగ్ నుంచి ఆ వాటర్ స్ప్రే, జెట్ స్ప్రే ఉంటుంది కదా, దాని సెపరేట్గా ఉండదు, దాని కింద నుంచి అది వచ్చేస్తుంది, కడగాల్సింది కడిగేస్తుంది. సో టాయిలెట్ రిమోట్ ఇది బేసికలీ. ఇక్కడ ఉంటే ఫ్రంట్ నుంచి వస్తుంది, ఇక్కడ ఉంటే రేర్ సైడ్ నుంచి వస్తుంది. దిస్ ఇస్ టు స్టాప్, దిస్ ఇస్ టు డ్రై. ఎంత ఫెంటాస్టిక్ ఉంది కదా. ఏదైనా విలేజెస్కి వెళ్ళినప్పుడు సుఖం ఇక్కడ ఉన్నప్పుడు రాదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఫైనలీ దిస్ పార్ట్ ఈజ్ ద హిడెన్ బార్. ఈ అద్దాల వెనకాతలు ఉంటుంది, వేర్ యూ హ్యావ్ కాఫీ, యూ హ్యావ్ వాటర్ బాటిల్స్, కాఫీ మెషిన్, ఐస్ క్యూబ్ పెట్టేది, సమ్ స్నాకింగ్. సో దిస్ వన్ రైట్ హియర్ ఇన్సైడ్ హ్యాస్ అ నైస్ మినీ బార్. అండ్ ఈ బార్లో రకరకాల యూ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ విత్ మిల్క్. అండ్ 4 సోడాస్ కూడా ఉన్నాయి, which is crazy. So this concludes the room tour. It's good. Specifically నాకు ఈ కలర్ ప్యాటర్న్, ఈ వైబ్, బయట ఉండే విజువల్స్ అవన్నీ చాలా బాగా నచ్చాయి. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ద హాలిడే. ఒకసారి ఒక చిన్న అప్డేట్ ఇద్దాం రెగ్యులర్ వీడియోస్తో పాటు. ఐ వాంటెడ్ టు కీప్ యూ అప్డేటెడ్ ఆన్ సంథింగ్ లైక్ దిస్. అండ్ అగైన్ బిఫోర్ కంక్లూడింగ్ ద వీడియో, బిఫోర్ ఎండింగ్ ద వీడియో, ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే డెఫినెట్లీ బిఫోర్ లీవింగ్ watch the other videos in my channel and then subscribe and share చేయండి. If you like this video, just like this video. And అంతే, ఇంకేమున్నాయా? That's about it, man. I'll see you again in the next video. మంచి any informative టాపిక్తో, న్యూట్రల్ పర్స్పెక్టివ్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. I'll see you. Bye. So cost of the room is something చాలా ఎక్కువ ఉంది. అది స్పెసిఫికలీ ది F1 వీకెండ్లో ఐ థింక్ 5 to 6 lakhs ఉంది those 2 nights. అండ్ ప్రస్తుతానికి ఒక 1.5 to 1.6 lakhs per night with all the taxes and all. అది రూమ్ ప్రైస్.